కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో మిస్సింగ్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీలో ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క చనిపోవడంతో పోస్టుమార్టం నిర్వహించారు. వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. కుక్క మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత నమూనాలను సేకరించారు. విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలను తరలించారు. ల్యాబ్ నివేదికపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. కుక్కది సహజ మరణమా లేక విష ప్రయోగమా అన్నది తేలనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ రహనా. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృష్టమైన బాలిక జ్ఞానేశ్వరి ఈ రోజుకు 9 రోజులైంది. గత 8 రోజులుగా ఎలాంటి పురోగతి కనపడలేదు. కేవలం ఆ చిన్నారి కూడా వెళ్ళిన కుక్క కూడా వెళ్ళడం, 2 రోజుల తర్వాత రావడం, తిరిగి దానికి పోలీసులు జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, నిన్న కుక్క చనిపోవడం మించి ఎలాంటి పురోగతి కనపడలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఈ రోజు అటవీ శాఖకు సంబంధించి హనుమాన్ బృందాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉదయం నుంచి వారు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ఈ చిన్నారి అదృశ్యమైందో ఆ ప్రాంతానికి సంబంధించి 6 పాయింట్లను గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ లో ఎలాంటి పురోగతి కనపడలేదు. 2వ పాయింట్ కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నారు. అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేపడుతున్నాయి. ఈ సాయంత్రంలోగా ఇటు హనుమాన్ బృందానికి కానీ లేదంటే ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కానీ ఏదైనా క్లూ లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే పెంపుడు కుక్క చనిపోయిందో కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించారు. సోర్వర్ లో మన పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫోరెన్సిక్ నివేదిక కోసం వైజాగ్ పంపడం జరిగింది. ఫోరెన్సిక్ నివేదికలో ఏముంది, కుక్కల బలమైన గాయం ఉందని దర్యాప్తు అధికారి అయిన తుని రూరల్ సిఐ చెప్పారు. అదేవిధంగా పాప తల్లి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి గాయం జరిగింది, మనుషుల వల్ల గాయమైందా లేక జంతువులు దాడి చేస్తాయి అన్నది ఆ రిపోర్ట్ లో వస్తుందా, రిపోర్ట్ ఆధారంగా కూడా దర్యాప్తు ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మాత్రం సంఘటనా స్థలంలో పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఈ హనుమాన్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పోలీసులు కొంత సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. దానికి తోడు హనుమాన్ బృందాల వద్ద అత్యాధునిక డ్రోన్లు ఉన్నాయి. అది ఎలాంటి డ్రోన్ అంటే కింద భూమిలో 2 ఆకుల మధ్య ఏదైనా ఉన్న ప్రాంతాన్ని కూడా అది గుర్తిస్తుంది. అంత టెక్నాలజీతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పోలీసుల డ్రోన్లు మాత్రం నిలిపేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా సీఎల్ ఆధ్వర్యంలో మరో పక్క కూంబింగ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఇంటి దగ్గర హృదయ విధానంగా వినిపిస్తున్నారు. మరోపక్క ఇతర ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులను చూసి ఓదార్చేందుకు జనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఓకే. మరోవైపు అదృశ్యమైన జ్ఞానేశ్వరి కోసం హనుమాన్ బృందం గాలింపు ముమ్మరం చేసింది. ఆధునిక డ్రోన్ ద్వారా 6 పాయింట్లు గుర్తించి గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అటవీ ప్రాంతంలో మనం ఉన్నాం. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఇక్కడికి వచ్చింది, చిన్నారి జ్ఞానేశ్వరి తల వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు కనబడ్డాయి. ఇదే ప్రాంతం. ఈ రోజు ఉదయం హనుమాన్ బృందాలు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం బాలిక వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా 6 పాయింట్లు గుర్తించారు. ఏదైతే వాళ్ళ దగ్గర థర్మల్ డ్రోన్స్ ఉన్నాయో వాటి ద్వారా 6 పాయింట్లు గుర్తించారు. 6 పాయింట్ల ద్వారా వాళ్ళు చూస్తున్నారు ఎంత గాలిస్తున్నారు, దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే ముఖ్యంగా ఇక్కడే అమ్మాయి తల వెంట్రుకలు, అదేవిధంగా కుక్క వెంట్రుకలు కూడా గుర్తించారు. వాటిని సేకరించారు, ల్యాబ్కి పంపారు. అది ఏమైందన్న విషయం కోసం ఆ రిపోర్టు రావాల్సి ఉంది. ఇప్పుడు హనుమాన్ బృందాలు చాలా విస్తృతంగా పర్యటిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా కోఆర్డినేషన్ లేదు అన్న విషయం బయటపడుతుంది. చూసిన అడవి బృందాలు
6 పాయింట్ల ఆధారంగా వాళ్ళు గుర్తించడానికి లోపలికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అణువణువు గాలిస్తున్నారు. మనం చూస్తున్నాం, ప్రత్యేక పరికరాలతో వాళ్ళు గాలిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ బృందాలను రంగంలో దింపా ఉన్నారు. ఆ బృందాలే మనం చూస్తున్నారు, ఇదంతా వెతుకుతున్నది. సిఐ చెన్నకేశ్వరరావు దర్యాప్తు అధికారి కిడ్నాప్ కాదు అని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ హనుమాన్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారో పట్టాభి, ఆయన చెప్పేది అయితే వన్యప్రాణుల దాడి కాదు, దాడి చేసే వన్యప్రాణులు ఇక్కడ లేవు, మాకు దీని మీద పూర్తి పట్టు ఉంది, ఇది మామూలు అడవి అని ఆయన చెప్తున్నారు. మరి ఈయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా? పాప ఎప్పుడు వస్తుంది? 9 రోజులు అయిపోయినాయి. ఈ టెన్షన్ తల్లిదండ్రులు మనం ఏడుస్తున్న సీన్లు చూసాం, రోధిస్తున్నారు, కుక్క చనిపోయింది, సిఏ వాదన వేరేలా ఉంది, అటవీ శాఖ వాదన వేరేలా ఉంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అణువు గాలిస్తున్నాయి. పాప ప్రాణాలతో వస్తే చాలు అన్న ఆదుర్ద మాత్రం ప్రతి ఒక్కరు కనబడుతుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం, అటవీ ప్రాంతం నుంచి.